చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగులు దండెత్తాయి. పంట పొలాలపైన విరుచుకుపడ్డాయి. రాగి, సజ్జ, మొక్కజొన్న, వరి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంజీవ్ అడిగి తెలుసుకుందాం. సంజీవ్, చెప్పండి, గజరాజుల దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, గత వారం రోజులుగా రామకుప్పం మండలంలోని ఎర్రగోలపల్లి, రామాపురం, అదేవిధంగా ఈ రామాపురం తాండా ప్రాంతాల్లోని పంట పొలాలపై ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే దాదాపు 30కి పైగా ఉన్న ఏనుగుల గుంపు ఒకేసారి పంట పొలాల మీద రావడంతో పాటు ఇక ప్రజలు కూడా కనీసం ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అదేవిధంగా పంట పొలాల వైపు వెళ్లాలన్నా, రాత్రిపూట నీళ్లు కట్టడానికి వెళ్లాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి కుప్పం ప్రాంతంలోని రామకుప్పం, ఈ ముఖ్యంగా నంద్యాల, రామాపురం తాండా, ఎర్రగోలపల్లి ప్రాంతాల్లో నెలకొని ఉంది. అయితే గతంలో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ద్వారా ఈ ఏనుగులను అరికట్టవచ్చని చెప్పి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 5 కిలోమీటర్లు మాత్రమే వేయాల్సి ఉంది. అయితే ఇటీవల ప్రభుత్వం తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ పద్ధతి కాదు, ఇలా అయితే ఏనుగులు అరికట్టలేమని మరో పద్ధతి అని చెప్పి కందకాలు తవ్వడం మొదలుపెట్టారు. అయితే కందకాలు మొదలుపెట్టినా కూడా ఇప్పటికి కూడా ఏనుగులు మాత్రం అదుపు చేయడం, అలాగే గ్రామాల్లోకి పంట పొలాల్లోకి కూడా వస్తుండడం. గ్రామాల్లో అయితే మరి రాత్రిపూట ప్రజలు మిద్దులపైకి ఎక్కి చాలా భయాందోళనతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గౌతమి.